ముచ్చటేందంటే 34 ఏండ్ల కిందట నకుడు అనేటైన మీద మర్డర్ కేసులు, దోపిడీ కేసులు, మందిని బెదిరించిండని ఇట్లా మస్తు కేసులైనాయట. చట్టానికి దొరకకుండా రాణి సరాయ్ అనే ఊరు నుంచి పక్కపొంటే ఉన్న ఆజంగాడ్కు వచ్చి నందాలాలని పేరు మార్చుకున్నాడట. చదివింది 4 అయినా 10వ తరగతి చదివినా అని దొంగ సర్టిఫికెట్లు తయారు చేయించుకున్నాడు. పైరవీ చేయించుకొని 34 ఏండ్ల కింద హోంగార్డు కొలువులో చేరిండు. దొంగోడే పోలీసు వాళ్ళ దాంట్లో కలిసిండు. ఇక ఏ అనుమానం రాకుండా కొలువు చేసిండు. ఇంటి గుట్టు వాకిలు చెప్తుంది అన్నట్టు ఇంటి గుట్టు వాకిలే కాదు పాలేళ్ళు చుట్టాలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. గట్లనే ఈ రౌడీ పోలీసు బండారం కూడా బయటపడ్డది. ఈ నందాలాలకు వాళ్ళ అక్కతోటి ఆస్తి పంచాయతీలు ఉంటే నందాలాల్ మేనల్లుడు పోయి డీజీపీకి ఫిర్యాదు అయిందట. సారు ఈ నందాలాల్ అనేటైన పెద్ద రౌడీ షీటరు, మస్తు కేసులుండే ఆయన మీద, వాటి నుంచి తప్పించుకునేందుకు పేరు మార్చుకొని హోంగార్డు కొలువు చేస్తున్నాడు. మీరు ఎంక్వైరీ చేస్తే నిజాలు బయట పడతాయని ఫిర్యాదు ఇచ్చే వరకు డీజీపీ సారు ఎంక్వైరీకి ఆర్డర్ వేయించిండట. పై ఆఫీసర్ల ఎంక్వైరీలో అది నిజమే అని తేలింది. డిపార్ట్మెంటునే మోసం చేస్తావా, దొంగనా బట్టేవాజని తిట్టి మళ్ళీ ఇప్పుడు లోపట తోలిర్రు ఆయనను.